డాడీ సారీ డాడీ, స్కూల్ టీచర్తో మాట్లాడుతుంటే లేట్ అయింది. బ్రదరు, ఎందుకు ఈ డ్యూటీ భక్తి? కంటపడ్డ ప్రతి నేరానికి అరెస్ట్ చేయడం మొదలెడితే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా లోపలే ఉంటారు, తమరొక్కరే బయట ఉండాల్సి వస్తుంది. అంత స్టిఫ్నెస్ ఉండొద్దు. వేట మొదలైతే నువ్వు వేట అవుతావు. చీర సారా పెద్దనై పెట్టుకుంటాడు. వరకటంతా బారు వాళ్ళు పరవశం ఇచ్చుకుంటాడు. ఇక పోయొచ్చే ఖర్చు మంటప ఖర్చు అంతా మన బాబా అలిమిలు చూసుకుంటాడు. నగలకే సరి ఎవరు దొరకలేదు. ఏయ్, మన బీరోరాజు బాబ్జీ ఉన్నాడుగా, పోయిన వారమేగా 160 పౌండ్లు తెచ్చాడు. సార్ థ్యాంక్స్ సార్, సరైన టైంకే గుర్తు యువర్ చేశారు. వెల్కమ్. ఈ బ్రదరా? నందా ఇక్కడ ఎస్ఐగా అపాయింట్ అయ్యాను సార్. ఓ, అంటే విజయవాడ పార్టీ మీరేనా? క్యా బాస్, కొత్తగా వచ్చారు, చేతులు ఏమీ లేదే. ఒక హాఫ్ సోడా, 6 నాప్లీస్ లేకుండా వచ్చారా? ఆయన కాలి చేతులతో ఏడొచ్చినాడు సార్. నిన్న రాత్రి 6 మంది నిందేసి లోపలేసినాడు. అందులో మొదటివాడు ఈడు, రెండో వాడు మన కానిస్టేబుల్ సుందరం. ఇతను తాగి గొడవ చేశాడు. అతను డిపార్ట్మెంట్ ని హేళన చేశాడు. మిగతా వాళ్ళు బిలో 18, అందరూ తాగున్నారు. ఇదిగో అలాగని ఓవర్గా ఉండటం మనకి చేత కాదు సార్. చిచ్చా, ఊరికే ఎవడన్నా మామూలు ఇస్తా ఉంటే మేము ఈ ఊరు నుంచే వంగం వెళ్ళిపోతాం. ఒకడికి భయమే లేదంటే ఒకటి వాడు మత్తులో ఉండాలి, లేదా బ్రహ్మచర్య ఉండాలి. అన్నీ సర్దుకుంటాయో, పెళ్లి చేసుకో. కాకి బట్టలు వేసుకున్నది డ్యూటీ చేయడానికి. అయ్యో, హైగర్ రూటే ఏరయ్యా. ఎస్ సార్, ఒక మనిషికి ఎప్పుడు ఎక్కడ జ్ఞానబోధ కలిగిద్దో ఎవ్వరికి తెలియదు. బుద్ధుడికి బోధి వృక్షం, న్యూటన్కి యాపిల్ వృక్షంలా నీకు కూడా ఈ స్టేషనే లౌక్యాన్ని ఇస్తుంది. సార్, ఇక్కడి నుంచి తమరు ట్రాన్స్ఫర్ అయిపోతే పైకే పోతారు. అది పదవిలో పైకా లేక పరలోకానికానే తమరే డిసైడ్ చేసుకోవాలి. సార్, నేనేమి అయోగ్యుడిగా మారండనట్లా, బతుకుదేరు తెలుసుకోండి అంటున్నా. గమనించే ఉంటారు, నేను ఎప్పుడు స్టేషన్కి వచ్చినా ఈ లాకప్కి దండం పెట్టే చైర్లో కూర్చుంటాను. ఎందుకంటే ఖైదీలు మనకి దేవుళ్ళు అంటాడు. నేను కాసేపు రెస్ట్ చేసుకుంటా, చెప్పిన దాని గురించి ఆలోచించండి. చిచ్చా, ఆ మెనూ కార్డు చదివి వినిపించండి అయ్యా. ఓకే సార్. ఇందాండి సార్. శైలు కొట్టేస్తే 1000 రూపాయలు, బీరో దోచేస్తే 5000 రూపాయలు, దారి దోపిడీ చేస్తే 1000 రూపాయలు, ఇంటి కూడా దూకి వెళ్లి దొంగిలిస్తే 30%, సైబర్ క్రైమ్ 3 ఏళ్ళు, కోలాయి గలాటాలు 2000 రూపాయలు, ముఠా హత్యలు 1 లక్ష, ఒకడే సంపితే 50,000, మానభంగం రేపు చేస్తే 50,000, అక్రమ సంబంధాలు 5000 రూపాయలు. ఏ క్రైమ్ చేసినా 30% ఇక్కడికి వచ్చేయాల. స్పాన్సర్ బై చంద్ర డూప్లికేట్ కీస్, మామీ మసాజ్ సెంటర్, భజన్లాల్ తాకటంగడి, విజయ లాడ్జ్, లక్ష్మీ బార్, మా కిరాయి దాదా గుణసే ఖాదీ. అంతే కదా, ఇప్పటికి ఇంతే సార్. పోయి వర్క్ చూసుకోండి. గబ్బర్ సింగ్ అబ్బలో ఉంటాడా? ఫోన్ పెట్టవయ్యా, కుదరదని చెప్పాను కదా, ఫోన్ పెట్టు. అన్నా నమస్కారం అన్నా. నమస్తే. ఇంతకీ నువ్వు? నా పేరు శక్తి అన్న, ఆ. పెద్దన్న బిడ్డనన్నా. ఆహా. అన్నా, మీరు పెద్దన్న పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను. వింటే ఈ ఊర్లో ఇప్పుడు వరకు పెద్ద పెద్ద బిల్డర్లంతా కూడా మా నాయన వచ్చి కలవకుండా పనులు మొదలు పెట్టలేదు. కానీ మీరు మాత్రం ఇప్పుడు దాకా వచ్చి నాయన్ని సోనలేదే. నేను వచ్చి ఆయన ఎందుకు చూడాలి? తవరు గుంటూరు వాళ్ళు కదా, ఆ మాత్రం పొగరుంటాది. అంతేనయ్యా, గుంటూరు కారం పొగరు అంతే. నీకేం కావాలో సరిగా అడిగి చావు. ఏంద్రా సౌండ్ ఓవర్ అయితాండది? ఇది మేమేలే ఊరు, ఇక్కడ ఏం మాట్లాడినా మేమే, మిగతా వాళ్ళు మేము చెప్పిందే ఇనుకోవాలా? అన్నా, నన్ను ఏం చేయమంటారు? ఇది కరెక్ట్. ఓ పంచే, రేపు నువ్వు ఓపిట్లో 20 లక్షలు పెట్టి అబ్బాగా తెచ్చిచ్చి ఆశీర్వాదం తీసుకుని పో. ఏంటి అంత డబ్బు? ఏంది ఓవర్గా చెప్పినానా? 2.5 కోట్లకు నిన్నే కదా ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించినావు. 20 లక్షలకే ఓనుకొస్తుందా? అన్నా, ఒక్కొక్క రోడ్డు చెమటోడ్చి సంపాదించిందన్నా, అన్ని లక్షలు అలా ఇస్తాను. అందరూ చెవటోడిచే సంపాదిస్తున్నారు, కానీ సంపాదించిన దాంట్లో ఒక అమౌంట్ని పన్ను పేరున గవర్నమెంట్కి కడతాడారుగా. ఆ పద్ధతి ఏడకోడా. ఏడ నడిచేడిది ఈ అన్నల రాజ్యం. నువ్వు ట్యాక్స్ కడతాండావు. కుదరదంటే? ఇప్పుడు దాకా కుదరదని చెప్పినోడు ఎవడికి గొంతులో పేణాలు నిల్చలా. తెల్లారు నాకు పెట్లు దుష్టెట్టుకొచ్చుకోలు. డాడీ సారీ డాడీ, స్కూల్ టీచర్తో మాట్లాడుతుంటే లేట్ అయింది. పర్వాలేదు, వెళ్దాం. బిల్డర్ పిల్ల కేక పుట్టించినది. వాస్తు ప్రకారం ఆగ్నేయంతో పాటు కుబేరముల కూడా పర్ఫెక్ట్. ఇడిస్తే ఇప్పుడే బాడికి దిగేలా ఉంటావే.